పరమ తండ్రికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ప్రభు నామములో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ షలోం, సమాధానం కలుగును గాక. ఇది నా అంశము, దేవుడు ఉన్నాడని ఇంద్రధనుస్సు నేటికినే సాక్ష్యమిచ్చుతున్నది. వాక్యం చదువుకుందాం. ఆదికాండము 9వ అధ్యాయం. దేవుడు నోవాహుతో పలికినటువంటి మాటలు. ఆదికాండం 9వ అధ్యాయము 11వ వచనం. దేవుడు నోవాహుతో, నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును. సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు. భూమిని నాశనం చేయుటకు ఇకను జల ప్రవాహము కలుగదని పలికెను. మరియు దేవుడు నాకును మీకును మీతో కూడానున్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచుతున్న నిబంధనకు గుర్తు ఇదే. తరతరములకు నేను ఏర్పరచుతున్న నిబంధనకు గుర్తు ఇదే. మేఘములో నా ధనుసును ఉంచితిని, అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గుర్తుగా ఉండును. భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనుస్సు మేఘములో కనబడును. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకము చేసుకుందును. గనుక సమస్త శరీరులను నాశనము చేయుటకు అలాగూ ప్రవాహముగా నీళ్లు రావు. నా ధనుసు మేఘములో నుండును. నేను దాన్ని చూచి దేవునికిని భూమి మీదనున్న సమస్త శరీరులలో ప్రాణము గల ప్రతి దానికిని మధ్యనున్న నిత్య నిబంధన జ్ఞాపకము చేసుకుందును. నేను ప్రభునందు ప్రియులారా, నోవాహు కాలములో జల ప్రవాహము వచ్చిన సంగతి మనకు అందరికీ తెలుసు. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకుని ఉండరి. దేవుడు భూమి మీద సమస్త నరులను ఆయన తుడిచివేయాలని ఆయన ఆలోచన కలిగినప్పుడు, దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చినప్పుడు, దేవుని దృష్టిలో నోవాహు కృప పొందినటువంటి వాడయ్యాడు. ఎందుకనగా నోవాహు నీతిపరుడు, నిందారహితుడు, తన తరములో దేవునితో నడిచినటువంటి వాడు. భూలోకమంతా చెడిపోయి ఉన్నది. నిజంగా నేడు కూడా దేవుడు భూలోకాన్ని చూస్తున్నాడు. ఆనాడు వాళ్ళ యొక్క హృదయం యొక్క తలంపులు, ఆలోచనలు, ఊహలు, అంటే చూపులు, మాటలు, తలంపులన్నీ చెడ్డవిగా ఉన్నాయి. దేవుడు చూచి భూమి మీద నరులను చేసినందుకు ఆయన సంతాపడ్డాడు, ఏడ్చాడు, బాధపడ్డాడు. కాబట్టి నేడు కూడా ఆ విధంగా ఈ కాలంలో కూడా, అందుకే నోవా కాలం జరిగినట్టు ఈ కాలంలో కూడా దేవుడు ఆయన చూస్తున్నాడు. ఈనాడు కూడా నరులు తమ చెడు యొక్క ప్రవర్తన మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ యొక్క తలంపులు, ఆలోచనలు, చూపులు, మాటలు, క్రియలన్నీ కూడా చెడ్డవిగా ఉన్నట్టు చూస్తున్నాం. కాబట్టి ఆనాడు ఈ దినాల్లో కూడా దేవుని యొక్క ఉగ్రత భూమి మీదకి రాబోతుంది. ఆ రోజు జలప్రవాహంగా వచ్చింది. దేవుడు నోవాహుతో చెప్పాడు, నీవు నా ఎదుట నీతిమంతుడుగా ఉన్నావు, కాబట్టి నేను చెప్పినట్టుగా ఓడ తయారు చేసుకొని నోవాహు కుటుంబాన్ని ఆ ఓడలో చేరమని చెప్పాడు. దేవుడు చెప్పినట్టుగానే నోవాహు ఓడను తయారు చేశాడు. దేవుడు చెప్పిన ప్రకారం నోవాహు భార్య, 3 కుమారులు, 3 కోడళ్ళు ఆ యొక్క ఓడలో చేరారు. దేవుడు ఆ యొక్క ఓడ తలుపును మూసివేశాడు. తర్వాత 7 దినాలకి వర్షం ప్రారంభమైంది. ఆకాశపు తూములు విప్పబడ్డాయి. క్రింద అగాధ జలాలన్నీ కూడా, ఆనాడు దేవుడు జలములను ఆకాశం పైన జలాలు, ఆకాశం క్రింద జలాలను వేరుపరిచాడు.
ఆకాశం పైన జలాలు, ఆకాశం క్రింద జలాలు మరలా నోవా కాలంలో ఒకటైనాయి. ఆ విధంగా భూమి మీద సమస్త శరీరులందరూ కూడా ఆ నీటి వరదలో, ఆ జల ప్రవాహంలో మునిగిపోయారు. కానీ ఓడ, అందులో జంతువులు, జత జతలుగా ఉన్నటువంటి జంతువులు, సమస్త జంతువులు, నోవా కుటుంబం అనగా 8 మంది, 8 మంది తప్ప మిగతా భూమి మీద ఉన్నటువంటి వారందరూ కూడా జల ప్రవాహంలో అందరూ నశించిపోయారు. దేవుడు నోవాహును, ఆ ఓడను జ్ఞాపకం చేసుకున్నాడు. తర్వాత జల ప్రవాహము 40 రాత్రులను పగళ్ళు కుంభవర్షం కురిసింది. నిజంగా మొత్తం పర్వతాలు అన్నీ కూడా మునిగిపోయినాయి. తర్వాత 40 దినాల తర్వాత దేవుడు మరల అరారాతు పర్వతాల మీద, లేక నీళ్ళన్నీ కూడా ఇంకిపోయిన తర్వాత ఓడ అరారాతు పర్వతాల మీద నిలిచింది. నేటికి ఓడ అరారాతు పర్వతాల మీద శిథిల స్థితిలో ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి నోవాహు ఓడ ఈనాటికి సాక్ష్యం ఇస్తుంది. దేవుడు నిజమని, నోవాహు ఆయన భార్య బిడ్డలు నిజమని, జల ప్రవాహం తర్వాత నోవాహు కుమారుల ద్వారా సంతానం ఈ భూలోకాన్ని విస్తరించిందని, నిజంగా ఈ జల ప్రవాహము అరారతు పర్వతాల మీద కూరుకుపోయినటువంటి ఆ ఓడ సాక్ష్యం ఇస్తుంది. దేవుడు నిజమని, నోవా కాలంలో వచ్చిన జల ప్రవాహం నిజమని, నోవా కుమారుల ద్వారా ఈ లోకం మరలా జనాలు విస్తరించారని సాక్ష్యం ఇస్తుంది. అయితే మరొక గొప్ప సాక్ష్యం ఏంటంటే ఇంద్రధనుస్సు, రెయిన్బో. ఆనాడు నోవాహు ఓడలోంచి వచ్చిన తర్వాత, నోవా కుటుంబం ఓడలోంచి బయటకు వచ్చిన తర్వాత దేవునికి బలి అర్పించారు. అప్పుడు దేవుడు పశ్చాత్తాపడి, ఇక మీదట నరులను ఈ విధంగా జలములతో నాశనము చేయను, ఎందుకంటే నరుల యొక్క ఆలోచన బాల్యం నుంచి చెడ్డది. కాబట్టి ఈ విధంగా ప్రపంచమంతా కూడా జలముల చేత నాశనం చేయబడినట్లుగా నేను ఇక మీదట ఆ విధంగా జలములతో నాశనము చేయను. అందుకు భూమికిని లేక భూమి మీద నరులకును దేవునికిని ఒక నిబంధనకు గుర్తుగా ఆనాడు నోవాహుకు దేవుడు చూపించాడు. అదే రెయిన్బో, 7 రంగుల ఇంద్రధనుస్సు, వర్షపు విల్లు. ఆనాడు నోవా కాలంలో దేవుడు చూపించాడు. ఇది తరతరాలకి నా నిబంధనకు గుర్తు. కానీ మేఘము వచ్చినప్పుడు, వర్షము కురుస్తున్నప్పుడు ఈ యొక్క ఇంద్రధనుస్సు మేఘములో కనబడుతుంది. ఎందుకంటే నోవా కాలంలో జరిగినట్టుగా జనులందరినీ జలములతో నాశనం చేసినట్టుగా ఇక మీద నేను చెయ్యను. ఏదో కొన్ని ప్రాంతాల్లో, కొన్ని దేశాల్లో వరదలు రావచ్చేమో, కానీ ప్రపంచమంతటా నోవా కాలంలో లయపరచబడినట్లుగా ఇక మీదట నేను లయపరచను. అందుకు ఇదే నిబంధనకు గుర్తు అని దేవుడు ఆనాడు ఇంద్రధనుస్సు, రెయిన్బో ఆ రోజు దేవుడు చూపించాడు. 7 రంగుల ఆ ఇంద్రధనుస్సు ఆ రోజు దేవుడు చూపించాడు. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం వర్షాకాలము ఈ ఇంద్రధనుస్సు కనబడతానే ఉంటుంది. ప్రతి సంవత్సరం ఇంద్రధనుస్సు తప్పకుండా కనబడుతుంది. ఇది నోవా కాలము నుంచి సంవత్సరం కూడా వర్షాకాలములో ఈ 7 రంగుల ఇంద్రధనుస్సు, ఈ వర్షపు విల్లు, ఈ రెయిన్బో ప్రతి సంవత్సరం కనబడుతుంది. ఈ రెయిన్బో ఏం సాక్ష్యం ఇస్తుంది? దేవుడు నిజము, సృష్టికర్త అయినటువంటి దేవుడు నిజము, యెహోవా దేవుడు నిజము, నోవాహు నిజము, నోవాహు కాలంలో వచ్చిన జల ప్రవాహం నిజము. దేవుని మాట వినకపోతే, మీ ఇష్టానుసారంగా జీవిస్తే దేవుని ఉగ్రతకి పాత్రులవుతారు. కాబట్టి మీ మాటలు, మీ చూపులు, మీ తలంపులు, మీ ప్రవర్తన జాగ్రత్తగా దేవుడు చూస్తున్నాడు. దేవునికి, సృష్టికర్తన దేవునికి భయపడి ఆయన భయభక్తులతో జీవించండి.
నోవా కాలంలో మాదిరిగా మీ ఇష్టానుసారంగా మీరు జీవిస్తే దేవుని ఉగ్రత ఈరోజు ఆనాడు జలములో, ఈనాడు దేవుడు అగ్నితో ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. కాబట్టి నోవా కాలం జరిగినట్టుగానే జరగబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవునికి భయపడి జీవించండి అని ఇంద్రధనుస్సు నేటికి సాక్ష్యం ఇస్తుంది. ప్రతి సంవత్సరం కూడా వర్షాకాలము ఇంద్రధనుస్సు ఆకాశములో కనబడుతుంది. అది ఎంత వాస్తవమో అది ఒక గొప్ప సాక్ష్యముగా ఉన్నది. ఇంద్రధనుస్సు ఒక సాక్ష్యము. కాబట్టి దేవుడు నిజమని, నోవాహు నిజమని, నోవా కుటుంబము, నోవా తర్వాత ఆయన కుమారులు, కోడళ్ళు, వారి సంతానం భూమి మీద విస్తరించిందని, జల ప్రవాహం తర్వాత నోవాహుకు సంతానం, వారి కుమారుల సంతానం భూమి మీద విస్తరించారు అని ఇంద్రధనుస్సు సాక్ష్యం ఇస్తుంది. కాబట్టి నోవా కాలంలో వచ్చిన జల ప్రవాహము నిజంగా ఆనాడు కనిపించినటువంటి ఇంద్రధనుస్సు సంవత్సరం కూడా భూమి మీద కనబడుతూ ఉన్నది, ప్రజలందరికీ కనబడుతుంది. కాబట్టి ఇంద్రధనుస్సు సాక్ష్యం ఇస్తుంది, దేవుడు నిజము, దేవుడు ఉన్నాడు. దేవుడు లేడనుకుని బుద్ధిహీన తమ హృదయం అనుకుంటారు, కానీ ఇంద్రధనుస్సు కూడా నేటికి కనబడుతున్నది, నేటికి హెచ్చరిస్తుంది, నేటికి దేవునికి ఒక సాక్షిగా కనబడుతుంది, ఒక నిబంధన గుర్తుగా కనబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవునికి, ఆ తండ్రి దేవునికి మనమందరం భయభక్తులు కలిగి ఆయన దృష్టిలో మనమందరం నోవాహు వలె నీతిమంతులుగా, నిందారహితులుగా, దేవునికి భయపడేటువంటి వారంగా, దేవునితో నడిచేటువంటి వారంగా మనము ఆయన రాకడ కొరకై, ఆయన రాజ్యము కొరకై మనము సిద్ధపడాలని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.